నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. యుద్ధాల సీజన్గా ప్రారంభమైంది. ఒకవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు ఇజ్రాయిల్, ఇరాన్. రెండు చోట్ల కూడా రెండు దేశాలు అంటే 4 దేశాలు కొట్లాడుకుంటున్నాయి, యుద్ధం చేస్తున్నాయి. ఇజ్రాయిల్కు అమెరికా సపోర్ట్, అదే అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్. దీంతో ఏమవుతుందంటే యుద్ధం ఎన్ని రోజులు సాగుతుంది, జన నష్టం ఎంతగా అయ్యేది ఉంది అనేది ప్రపంచానికే క్వశ్చన్ మార్క్గా మారింది. అందులో మన కేంద్ర ప్రభుత్వము మనోళ్ళు ఇరాన్లో ఉన్నారు, ఇజ్రాయిల్లో ఉన్నారు. వీళ్ళని ఎట్లా కాపాడాలి? ఈ యుద్ధ సమయంలో వాళ్ళని తీసుకురావడానికి ఆస్కారం లేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళకు సూచనలు చేయాలి. మీరు ఎక్కడైతే రక్షణ ఉంటుందో, రక్షణ వ్యవస్థ ఉంటుందో అక్కడనే ఉండండి. భూగర్భాలు కూడా ఉంటాయి అక్కడ, దాంట్లో ఉండాలి. పెద్ద పెద్ద రూములు, భవంతులాగా ఉంటాయి లోపల అండర్ గ్రౌండ్లో. రక్షణగా వాళ్లను కొన్ని సందర్భాల్లో పంపించాల్సి వస్తుంది. ఏదైనా దేశంలో మన దేశం రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తూ ఉండాలి. కార్యాలయం చెప్పినటువంటి విషయాలను అమల్లోకి తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. దాని గురించి కొంచెం మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇరాన్పై ఇజ్రాయిల్ మిసైళ్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయిల్పై ప్రతిదాడులకు దిగింది. ఈ నేపథ్యంలో అటు ఇరాన్లోనూ ఇటు ఇజ్రాయిల్లోని భారతీయులకు మన రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ఏమేమి సూచనలు చేసింది? ఇరాన్పై ఇజ్రాయిల్ మిసైళ్లతో విరుచుకుపడిన సంగతి. దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయిల్పై దాడులు దిగింది. ఈ నేపథ్యంలో అటు ఇరాన్లోనూ ఇటు ఇజ్రాయిల్లోనూ భారతీయులకు మన రాయబార కార్యాలయాలు కీలక సూచనలు జారీ చేశాయి. ముఖ్యంగా ఇజ్రాయిల్లోని రాయబార కార్యాలయం ఒక అప్డేట్ ఇచ్చింది. భారతీయులు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇజ్రాయిల్ అధికారులు హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన సేఫ్టీ గైడ్లైన్స్ను తప్పకుండా అనుసరించాలి, నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అదేవిధంగా హోమ్ ఫ్రంట్ జారీ చేసింది, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అత్యవసర ప్రయాణాలు తప్ప సాధారణ ప్రయాణాలు మానుకోవాలని కూడా భారతీయ రాయబార కార్యాలయం చెప్పింది. స్థానిక వార్తలు, ప్రకటనలు, ఎమర్జెన్సీ అలర్ట్స్ను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలని, రక్షణపరమైన స్థితిగతులను అంచనా వేయాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతే ఇండియన్ ఎంబసీ అంటే మన రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. ఇక ఇరాన్లో ఉన్న భారతీయులకు కూడా అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. భారతీయులకు 2 దేశాల్లోని రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. శనివారం ముందుగా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి జరపగా, ప్రతిదాడిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై మిసైల్స్ దాడి చేస్తోంది. అందుకే ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా చాలా అలర్ట్గా ఉండాలి, అజాగ్రత్తగా పనికిరాదు. రాయబార కార్యాలయం ఏది ఆదేశిస్తే అది తప్పకుండా చేయాలి. ప్రయాణాలు కంప్లీట్గా మానుకోవాలి. అత్యవసరమైతే రాయబార కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకు అక్కడికి దొరకపోతారు తప్ప ఎవరు కూడా బయటకు రావడానికి వీల్లేదు. కంప్లీట్ 2 దేశాల్లో సెలవులు, హాలిడేస్ ప్రకటించారు. ఎంప్లాయీస్కి అందరికీ, పిల్లలతో పాటు అందరికీ సెలవులు ప్రకటించారు. యుద్ధం కాబట్టి ఎక్కడ ఎవరు మిసైల్ వేస్తారో తెలియదు. ఇజ్రాయిల్ ఇరాన్ మీద ఎక్కడైనా వేయచ్చు, ఇరాన్ ఇజ్రాయిల్ మీద ఎక్కడైనా వేయచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు, హెచ్చరికలు కూడా రాయబార కార్యాలయాలు కానీ, ఆ దేశం వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తారు. మీరు పలానా నుంచి వేరే దగ్గరికి వండి మిసైల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే తక్షణమే బయలుదేరి వెళ్ళాలి తప్ప ప్రాణాన్ని కాపాడుకోవాలి. కానీ ఏమాత్రం రక్షణపరమైన చర్యలు తీసుకోకుంటే ప్రాణం పోయే అవకాశం ఉంది అని స్పష్టంగా రాయబార కార్యాలయాలు హెచ్చరిస్తున్నాయి. దాన్ని 2 దేశాల భారతీయులు తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. యుద్ధం అయిపోయిన తర్వాత ఎట్లయినా కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, కానీ అప్పటిదాకా మాత్రం అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మీ మూమెంట్స్ ఉండాలి. మీ కుటుంబము, మీరందరూ కూడా పరిగెత్తమంటే పరిగెత్తాలి, ఎక్కడ దాక్కోమంటే అక్కడ దాక్కోవాలి, అంతే. మేము పరిగెత్తము, మేము వెళ్ళము అంటే క్షిపణులు మీ మీద పడే అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. భారతీయుల రక్షణ కోరుతూ, భారతీయులు చల్లగా ఉండాలి, ఎవరికే ప్రమాదం కావద్దు అని అందరూ కూడా రిఫ్లెక్షన్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా మీ కామెంట్ రూపంలో వాళ్ళకి ఆశీర్వాదాలు అందించండి. యుద్ధం తొందరగా అయిపోవాలి అని కోరుకొని మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.